చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న మీ రిలేటివ్స్ అంటే మీ సైడ్ కాదు వాళ్ళ సైడ్ ఎవరైనా మాట్లాడటం కానీ అంటే ఓన్ రిలేటివ్స్ అంటే మీ మామగారికి తమ్ముళ్ళు అక్కలో చెల్లెల్లో ఉంటారు కదా, ఉంటారు సార్. లేకపోతే మీ అత్తగారి వైపు వాళ్ళని ఏమన్నా కాల్ చేయటము కన్సర్న్ చేయటం? సార్ నాకు యాక్చువల్ గా మా అత్తగారి సైడ్ రిలేటివ్స్ నాకు అసలు ఎవరు తెలియదు సార్. ఐ హావ్ నెవర్ సీన్. మా మామగారు మంచి వాళ్ళేనా సార్? ఆమె గురించి నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి సార్. యాక్చువల్లీ ఆమె మంచిది అని అయితే నాకు ఒపీనియన్ లేదు. కాకపోతే ఎక్స్ప్లాయిటేషన్ లో కొంచెం కన్సెషన్ ఇస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఫోటో దిగుతుంటే నువ్వు కూడా రాలే అమ్మా అని మాట అంటది. ఓకే, అంతవరకు ఉంటది. మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు కదా అమ్మ? ఆమె ఇబ్బంది పెట్టడం అంటే సార్, మేము వెళ్ళి మా పెళ్లి కాపురం అయిన కొత్తల్లో మాకు బాత్రూమ్ ఉండేది కాదు ఇంట్లో. ఆ బాత్రూమ్ కట్టకూడదని ఒక రూల్ పెట్టడం, ఇంటికి రావద్దు అంటాం, పదే పదే అనేది మీరు మా ఇంటికి రాకండి అని. సార్ వాట్ ఎవర్ షీఈస్ టాకింగ్, ఆమెకి ఆ ఇంట్లో కావాల్సింది ఒక డబ్బు, ఎన్విరాన్మెంట్. షీఈస్ లివింగ్ దట్ లైఫ్, షీఈస్ సాటిస్ఫైడ్ విత్ దట్. కానీ ఆమె నాకు పెద్ద ఇల్లా విజయవాడలో? సార్ మా పెళ్ళైనప్పుడు రేకుల షెడ్ సార్. మరి ఇప్పుడు గోడలన్నీ పగలగొడితే ఇప్పుడు అసలు డూప్లెక్స్ ఇల్లు. అసలు ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఈ ఆడోళ్ళని పెట్టుకోవటానికి ఒక గెస్ట్ హౌస్ ఈ ఊరు అవతల. ఈ హీరోయిన్ వెళ్ళినప్పుడు ఇతను హీరోయిన్ ఆ గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. ఓకే, ఆ రోజు మాకు పెళ్ళైనప్పుడు రేకుల షెడ్ అంటే 2019 అన్నారు. మీ పెళ్ళి అయిపోయి 6 years లో ఎన్ని కోట్లు వచ్చేసాయి సార్? అంటే మీరు ఏమైనా తీసుకొచ్చారా కట్నం, డౌరీ? సార్ యాక్చువల్లీ మా బిజినెస్ లో మేము సంపాదించిన దాంట్లో నాకు రూపాయి కూడా లేదు. ఎంత సంపాదించారు సార్? ఈజీగా ఒక 35 crores to 36 crores అయితే అతనికి ఖచ్చితంగా వెళ్ళింది సార్ మా బిజినెస్ నుంచి. ఏంటి ఫుడ్ బిజినెస్? వెళ్ళింది. 5 years వెళ్ళింది సార్. చాలా ఇన్కమ్ ఉంటుంది సార్. ఫుడ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఓకే, ఫుడ్ ఈజ్ ఎ స్మాల్ థింగ్. మేము 22 branches పెట్టాం సార్. అన్ని ఓన్ గానా ఫ్రాంచైజ్ ఇచ్చారా? ఫ్రాంచైజెస్ ఇచ్చాము, కానీ మాకు రాయల్టీస్ వస్తాయి, కట్టినప్పుడు బ్రాండ్ ఫీజ్ వస్తుంది పెట్టినప్పుడు. అండ్ ఓన్ గా బ్రాంచెస్ పెట్టుకున్నాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఉంది సార్, అది మా ఫాదర్ డబ్బులు ఇస్తే వచ్చి పెట్టుకున్నా నేను. ఫస్ట్ బ్రాంచ్ గుంటూరు అన్నారు. ఫస్ట్ బ్రాంచ్ గుంటూరు, హైదరాబాద్ లో సెకండ్ బ్రాంచ్ జూబ్లీ హిల్స్. ఓకే, హైదరాబాద్ లో ఫస్ట్ కూకట్పల్లి. పెట్టుకున్నప్పుడు ఏ రోజు దాని రిటర్న్స్ నాకు లేవు సార్. అక్కడ నేను పొద్దున్న నుంచి నైట్ వరకు ఒక వర్కర్, వాళ్ళ ఫాదర్ అన్నారు నాతో, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు నువ్వు కప్పులు కడుక్కోవటానికే పనికొస్తావు. ఇంకా ఇతను ఏమంటాడు, మొత్తం మా నాన్నే తెచ్చిపెట్టాడు. ఎక్కడి నుంచి పెట్టాడు సార్? వాళ్ళ నాన్నకి ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నాను. వాళ్ళ ఫాదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి చెప్పారు కదా మీరు. మరి ఆ డబ్బులన్నీ ఎలా వస్తున్నాయి? ఇంత ఇల్లీగల్ బిజినెస్ ఇంత ఓపెన్ గా ఎలా నడుపుతున్నారు? దీంట్లో వచ్చిన ఇన్కమ్ తీసుకెళ్ళి అక్కడ జనరేట్ చేసుకున్నారా? నాకైతే ఏ రోజు వాళ్ళ ఫాదర్ మా బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం నేను చూడలేదు సార్. లై నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే మా బేబీ ఏదైతే ప్రొడ్యూస్ చేసిందో దాని నుంచే మేము పెట్టుకున్నాం. ఫస్ట్ బ్రాంచ్ కి అప్పు తెచ్చి పెట్టుకున్నాం సార్ మేము. వాళ్ళ ఫాదర్ ఇస్తే ఫస్ట్ బ్రాంచ్ అప్పుడు ఏం చేస్తున్నాడు సార్ ఆయన? పశువుల సంతలో 150 అని అంటున్నాడా? ఫస్ట్ బ్రాంచ్కి ఇవ్వాలి కదండి సార్ ఇచ్చే పెద్ద మనిషి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కొడుకు అక్కడ పెడతాడు. వాళ్ళ నానేమో మా లీగల్ బిజినెస్ చూపించి మేము ఈ బ్రాండ్ ఓనర్స్వి అని అబద్ధాలు చెప్పుకుంటాడు. వాళ్ళ అక్కని పెట్టాలండి సార్. నేను ఇంత ఎంపైర్ బిల్డ్ చేసుకుంటే వాళ్ళ అమ్మ వచ్చి అంటది ఒకరోజు, గౌతమిని పెట్టొద్దు మీడియా ముందు, నా కూతురుని పెట్టండి. తనకు మ్యారేజ్ అయిందా? తను మ్యారేజ్ చేసుకోలేదు సార్. నిజంగా ఆ విషయంలో అమ్మాయిని అప్రిషియేట్ చేయొచ్చు. ఓకే, మ్యారేజ్ చేసుకుని ఒకరి జీవితం నాశనం చేయలే ఇతనిలాగా. అమ్మాయి మ్యారేజ్ చేసుకోకుండా నీట్ గా చేసుకోవాల్సినవి చేసుకుంటుంది. అంతవరకు అప్రిషియేట్ చేయొచ్చు. వాళ్ళ అమ్మ అంటే సార్ నాతో, నా కూతురు ఎట్లాంటి వాళ్ళతో ఉండిద్దో తెలుసా, ఎట్లాంటి వాళ్ళని వద్దందో తెలుసా, నా కూతురు కాబట్టి. ఏంటి సార్ అందులో గ్రేట్? నేను మదర్ తెరీసా సర్వీస్ చేసిందా? ఏంటి అందులో గ్రేట్ ఫీల్ అవ్వాల్సింది? ఇవా చెప్పుకునే గ్రేట్ అని? ఇలాంటి ఫీడింగ్ పేరెంట్స్ ఇస్తే పిల్లలు ఎలా పెరుగుతారు సార్? వీళ్ళ రేపు నా బిడ్డకి ఫీడింగ్ ఇచ్చేది? ఇప్పుడు ఇతన్ని చూస్తా పెరిగినోడు రేపు 2-3 అమ్మాయిలతో తిరిగితే నేను తీసుకోలేను, నా వల్ల కాదు. ఒక మనిషి బెస్ట్ ఫ్రెండ్ని మోసం చేసి అతని పెళ్ళంతో పడుకుంటా అతని మీద పెత్తనం చేస్తుంటే నాకు అవ్వదు. సొంత బావ అన్ని తెచ్చి ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు వెళ్ళి వాళ్ళ పెళ్ళంతో పడుకుంటే నాకు అవ్వదు. మరి టూ మచ్ అండి ఇవన్నీ నాకు అవ్వవు సార్. సిస్టర్ వాళ్ళతో కూడా వచ్చి అబద్ధం అని చెప్పమనండి సార్, నేను అప్పుడు ఇస్తా వీడియో. నేను ఛాలెంజ్ చేస్తున్నా. చెప్పారు మీరు ఒకటి డాక్టర్ కూడా ఏదో అన్నారండి. సార్ యాక్చువల్లీ సొసైటీలో గొప్పగా బతికేది వాళ్ళనే మనం నిజంగా దైవంతో పోలుస్తాం డాక్టర్స్ ని.
అలాంటి వాళ్ళే ఇంత వల్గర్గా మెసేజ్లు, ఇంత వల్గర్గా వాయిస్ మెసేజ్లు మీరు సార్ యాక్చువల్గా ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మీద జాలితో కన్సర్న్తో నేను ఆ వీడియో బయటకి ఇవ్వాల. ఓ వీడియో కూడా ఉందా? ఉంది. ఓ కానీ అతను గనక నన్ను అప్రోచ్ అయితే, ఇప్పుడు దాకా నన్ను అయితే అతను అప్రోచ్ అవ్వాల, పాపం ఎంత గోత్రు అయి ఉంటాడో. నేను కూడా అలా చెప్పి తర్వాత నేలకు ఖర్చుకున్నా, పేరు చెప్పకుండా ఉండాల్సిందే, అది పాకిదే గానీ అతనేం చేశాడులే, పాపం అతని పరువు పోయిద్ది కదా అని అనుకున్నా. పెళ్ళయిందా డాక్టర్కి? తెలుసా మీకు? పెళ్ళైంది సార్. అసలు ఆ వీడియోలో క్లియర్ గా చెప్పిద్ది, ఓ నా మొగుడు వాళ్ళ మొగుడు కంటే చాలా ఫ్రెండ్స్ ఎక్కువ అంట, ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ అంట, ఓ. వాళ్ళ ఆయన అంటే అమ్మాయికి చాలా ఇష్టం అంట. మరి వాళ్ళ ఆయన మీకు ఇష్టం అయితే అంత బాగా, మరి మీ ఆయన దగ్గరికి ఎందుకు వస్తుంది? ఏమో సార్, ఇతనేం చెప్తున్నాడు అనుకుంటున్నారు, ఓ. గౌతమిని చేసుకున్నా కాబట్టి సరిపోయింది, కానీ నిన్ను చేసుకొని ఉంటేనా అసలు రోజు నిన్ను మామూలుగా కాదు, ఇంట్లో పీకొచ్చు కదండి సార్ పీకేది. నేనేం అడుగుతున్నానంటే, అంత పీకేది ఉంటే ఇంట్లో పీకొచ్చుగా, బయటకు వెళ్ళి రోడ్ల మీద ఎక్కి పీకపోతే. నాకు కూడా అనిపించాలిగా అతను చెప్పేది. ఆ అమ్మాయి డాక్టర్ అయ్యుండి హస్బెండ్ అంత బాగా చూసుకుంటున్నాడు అనే క్లారిటీ ఉన్నప్పుడు. ఏదో పేరు చెప్పారు కదా ఆల్రెడీ, సాహిత్య. ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నారు? హాస్పిటల్ బ్రిగేడ్ ఎట్ 7 అనే అపార్ట్మెంట్స్ లో ఉన్నారు వాళ్ళు ఆ రోజైతే. ఆ అపార్ట్మెంట్ రికార్డింగ్ ఏ హాస్పిటల్ చేస్తున్నారు? అపోలో అన్న డౌట్ సార్. వాళ్ళ చాటింగ్స్ లో అయితే అపోలో హాస్పిటల్ గురించి మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. ఓకే. అమ్మాయి నెక్స్ట్ డే చెప్పాడు, అమ్మాయికి నెక్స్ట్ డే నేను ఇలా సాహిత్య దగ్గరికి వెళ్ళావా అని రాయేసా ఊరికే. అప్పుడు నేను పానిక్స్ లోనే ఉన్నా కానీ రాయేస్తే అమ్మాయికి ఏం చెప్తున్నాడు, నా వైఫ్ చాటింగ్, నా వైఫ్ ఆడియో రికార్డర్ పెట్టింది అనుకుంటా నా కార్లో, నీ దగ్గరకు వచ్చానని తెలిసిపోయింది. ఇంకా అమ్మాయికి అయిపోయింది, జుట్టు నాకు తెలిసి ఇలా లేసి 90 degrees లో నించొని ఉంటుంది. చెప్తుంది, అమ్మో ధర్మ ఇప్పుడు ఎలా, అసలు అమ్మాయికి తెలిసిపోయిందా, మరి ఏం చెప్పావు అంటే, నువ్వు చాలా మంచిదాన్ని అని చెప్పాలి, కంగారు పడుకో అని సముదాయిస్తున్నాడు. ఓకే. ఇవన్నీ చూసి ఆ టైంలో నేను పానిక్ ఫీల్ అయ్యి నేను హాస్పిటలైజ్ అయ్యా. కానీ తర్వాత పక్క నవ్వు వస్తుంది, ఒక పక్క నిజంగా బాధేస్తుంది సార్. ఐ మీన్ ఏ పర్సన్స్ పెయిన్ ఈస్ ఏ పర్సన్స్ ఫన్. ఒకళ్ళ పెయినే ఒకళ్ళ ఫన్ ఎప్పుడైనా. కానీ మీకు నవ్వు వస్తుంది, నేను నవ్వుకోక ఏం చేస్తాను సార్, నేనే కదండి సార్ ఇక్కడ క్లౌన్, వీళ్ళందరి మధ్యలో జోకర్ అయింది నేనే కదండి సార్. ఎంత నమ్మాను సార్ నేను. ఇప్పుడు నా దగ్గరికి పెళ్ళైనాడు ఎవడైనా వస్తే, నీ భార్య ఉందయ్యా చూసుకో అని చెప్పేంత విఘ్నత నాకుంది. అవును. వీళ్ళందరికీ ఏమవుతుంది సార్, వదిలేయచ్చు కదండి సార్. ఇప్పుడు నిజంగా హస్బెండ్ తో సాటిస్ఫాక్షన్ లేదు, నిజంగా వైఫ్ తో సాటిస్ఫాక్షన్ లేదు, వదిలేయచ్చు కదండి సార్. ఆప్షన్ ఉంది కదా, డివోర్స్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఇప్పుడు డాక్టర్ లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ నిజంగా ఇంత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు డివోర్స్ తీసుకోకుండా ఉండగలరండి? ఇంకా నిజం చెప్పండి. ఏమో సార్, నాకు తెలీదు సార్. డివోర్స్ తీసుకుంటే అతనే అదృష్టవంతుడు సార్. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్కి నేను ఏదో అన్యాయం చేశానైతే నేను అనుకోను, ఎందుకంటే అతనే అదృష్టవంతుడు. ఇప్పుడు ఇతన్ని రానిచ్చిన అమ్మాయి ఎంతమందిని రానిస్తుంది సార్? ఏం కర్మ పట్టింది సార్? అలాంటి వైఫ్స్తో ఎందుకు కలిసి ఉండాలి సార్? ఆబ్వియస్లీ ఫస్ట్ ప్యానిక్ అవుతాడు, తర్వాత బాధేసిద్ది, తర్వాత అందరి ముందు పరువు పోయింది అనిపిస్తుంది. కానీ అది రియాలిటీ కాదు సార్. కిడ్స్ ఉంటేనండి ఆ అమ్మాయికి ఉండాలి కదండి సార్, ఆ బుద్ధి ఉండాలా లేదా మీరు చెప్పండి. ఉండాలి. ఇప్పుడు నేను ఆ రోజు మరి వీళ్ళిద్దరి, మీరంటే కలర్ఫుల్ వరల్డ్ లో ఉన్నారు కాబట్టి అనిపించదు, మీ ఇద్దరు ఇండస్ట్రీ వైపు ఉన్నారు. ఎవరు చెప్పారు సార్? నాకు ఈజీగా నా ఇన్స్టాగ్రామ్ రీచ్ అయి నన్ను తిడుతున్నారు, ఆ అమ్మాయిని తిట్టగలరా? ఆ అమ్మాయి ఫేస్బుక్. అదే నేనంటుంది, వాళ్ళకి ఇది చాలా కష్టం తీసుకోవడానికి కూడా. సార్ ఇప్పుడు ఆడవాళ్ళ వల్ల నష్టపోయిన మగాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇతనితో తిరిగే ఆడవాళ్ళందరూ వాళ్ళ మొగుళ్ళకి లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ కి బ్యాండ్ వేసిన వాళ్ళే. ఇప్పుడు వీళ్ళందరూ యాలిమోనీ విషయంలో సఫర్ అయిన మగాళ్ళు, ఫేక్ కేసులు పెట్టించుకున్న మగాళ్ళు, వీళ్ళందరూ ఏదో రిలేట్ అయిపోయి పాపం ఇతను, ఈ అమ్మాయి వచ్చి బయట వాయిస్ చేస్తుంది అని అనుకుంటున్నారు. నేను సింగిల్ క్వశ్చన్ అడుగుతా సార్, యాలిమోనీ అనేది సబ్జెక్ట్ కాదు అసలు, ఇక్కడ ఆ టాపిక్కే లేదు. చీటింగ్ అనేది యాక్సెప్ట్ చేస్తారా? ఓకే, నేను చాలా జెన్యున్గా అడుగుతున్నా. ఈ మాట్లాడే పెద్ద మనుషులందరికీ 10 మంది అఫైర్లు ఉన్న పార్ట్నర్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా? అట్లీస్ట్ దగ్గర పెట్టుకోపోయినా పూజించి అయితే ఇంట్లో పెట్టుకోరుగా, పక్కన దూరం దూరంగా ఉండి లైఫ్ విడిపోతారు. నేను విడిపోవటానికే కదండి సార్ ఈ పోరాటం స్టార్ట్ చేసింది, విడిపోవటానికి కూడా రాడు అతను సార్. ఈ రోజు విక్టిమ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు తిరగాలో అక్యూజ్డ్ వచ్చి అన్నిసార్లు తిరుగుతున్నాడా? ఉమెన్ కి లీగల్ సిస్టమ్ పెరిగింది అని అంటున్నారు, లీగల్ సిస్టమ్ ఉమెన్ కి రోజుకి రోజుకి న్యాయం పెరుగుతుంది అంటున్నారు.
అక్యూజ్డ్ వచ్చినప్పుడు చైర్లేసి కూర్చోబెట్టట్లేదా పోలీస్ స్టేషన్ లో? పోలీసులకు ఆ పవర్ ఉందా? పోనీ అరిచే పవర్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఇప్పుడు ధర్మ ఏమన్నా? చేసి ఉండొచ్చు సార్, ఇక్కడ? నాకేం తెలుసు సార్ అది. చేసి ఉండొచ్చు, చేయడని ఎలా అనుకుంటాను మీ సార్? దగ్గర ఎన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి కదా సార్ నాకైతే నేను వింటాం ఒక పెద్ద హయ్యర్ అఫీషియల్ తో ఫోన్ చేయించాడని నేను విన్నా. హయ్యర్ అఫీషియల్ అంటే పోలీసుల్లో హయ్యర్ అఫీషియల్ ఓ తో కాల్ చేయించాడని నేను విన్నా. ఓ చేపించిన ఏమైంది సార్? ఎవిడెన్సెస్ ఇచ్చాక నేను ఒక లా చదువుకున్న స్టూడెంట్ ని ఒకటి కాకపోతే ఇంకో చోటుకి వెళ్తాను. ఇప్పుడు ఉమెన్ కమిషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా తెలంగాణలో. నేరల్ల శారదా గారు, నేను కూడా ఇంటర్వ్యూ చేశాను రీసెంట్ గా. సార్ ఆమె అయితే సీఎం గారు ఎట్టి పరిస్థితులలో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, అమ్మాయిల విషయంలో చాలా స్ట్రాంగ్గా గట్టిగా నిలబడండి, మీ వాయిస్ వినిపించండి అని చెప్పారని కూడా క్లియర్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సార్ నేనేమంటానంటే ఎంత హయ్యర్ అఫీషియల్స్ అన్నా సీఎం కన్నా పెద్దోళ్ళు అయితే ఎవరు ఉంటారు కదా ఇక్కడ. నేనేమంటానంటే సార్, ఇప్పుడు ఫేక్ కేసులకి రియల్ కేసులకి ఒక్కటే ఉంటుంది తేడా, ఆధారాలు ఇచ్చాక ట్రీట్మెంట్ మారాలంటాను నేను. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఈ కేసులకి అరెస్ట్ తీసేశారు, సరే ఓకే యాక్సెప్టెడ్. కుర్చీలేసి కూర్చోబెడుతుంటే ఎలా సార్ వాళ్ళకి మళ్ళీ చేయకూడదు అనిపిస్తుంది? తను వచ్చినప్పుడు కూర్చోబెట్టారా? ఇప్పుడు కూర్చోబెట్టి ఒక నోటీస్ ఇచ్చి పంపిస్తారు. మన లీగల్ సిస్టమ్ కామన్, ఎవరు వచ్చినా కూర్చోమంటాం కదా సార్. ఇప్పుడు ఒక వ్యక్తి అతన్ని కూర్చోబెట్టొద్దని నేను అనట్లా, ఇప్పుడు అతనిది నాది ఓకే, కానీ నిజంగా చాలా డిస్ట్రాయ్ చేసిన మెన్ వచ్చి అక్కడ కూర్చోబెట్టి రాచరికం ట్రీట్మెంట్ ఇస్తుంటే ఎవరు మారుతారు సార్? మారాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్కి అరెస్ట్ తీసేశారు, నోటీస్ ఇచ్చి పంపించేస్తున్నారు. తీసేయటానికి ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టుకి ఫేక్ కేసులు ఎక్కువైనాయి కాబట్టి తీసేశారు సార్. అలాంటప్పుడు తీసేయటం ఎలా న్యాయం అవుతుంది సార్? ఫేక్ కేసుకి రియల్ కేసుకి డిఫరెన్స్ తెలుసుకోవటం మీద కదండి సార్ ఇంట్రెస్ట్ పెట్టాలి. కేసులో జరగాల్సిన న్యాయం ఎలా తీసేస్తారు సార్? ఒక వ్యక్తిని అరెస్ట్ చేయరు అంటే దేనికి భయం వేస్తుంది సార్ ఒక మనిషికి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.